నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తోపాజీ అనంతకిషన్ తో కలిసి ప్రారంభించారు. ఐబీ ముందు వాసవి మా ఇల్లు వారి చలివేంద్రంను ఏజే సి చంద్రశేఖర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబీ వద్ద వేసవి కాలం సందర్భంగా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజే చంద్రశేఖర్ మాట్లాడుతూ వాసవి మా ఇల్లు సేవలు అభినందనీయమని, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలు మరిన్ని చేయాలన్నారు. డైరెక్ట్ ఫిల్టర్ తీసుకుంటాం. కంటామినేషన్ జరగకుండా మనుషులు ఉంటారు కదా సాయంత్రం పోయేప్పుడు అన్ని भाई और जरा सामने लगो क्या चल रहा है आता नहीं जा रहे हो गया नौका सेट వాసవి మా ఇల్లు స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల మార్చి 16వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణ ప్రజలు దాహం తీర్చడానికి మరి 2 ట్యాంకర్లు కలెక్టర్ గారు ఇనారేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 6 చలివేంద్రాలు సంగారెడ్డిలో ఏర్పాటు చేయబడ్డది. ఈరోజు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంకొక 5 గవర్నమెంట్ హాస్పిటల్లో 2, ఒకటి పోలీస్ స్టేషన్ ముందు, ఇంకోటి కలెక్టరేట్ పక్కన, ఒకటేమో న్యూ బస్ స్టాండ్, ఇక మొత్తం 6 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం పడ్డది. కాబట్టి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన అందరూ కూడా ఆత్మీయ బంధువులు, దీనికి ఎవరైతే కృషి చేసి మాకు ఇంతవరకు మనం నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇది సంగారెడ్డి పట్టణ మున్సిపల్ శాఖ మరియు వాసవి మా ఇల్లు ఇద్దరి కోఆర్డినేషన్లో, అంటే ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ 6 చేయబడుతున్నాయి. కాబట్టి మున్సిపల్ శాఖ కూడా ఈ సందర్భం పురస్కరించుకుని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి రాబో కాలంలో మా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ అన్నీ కూడా ఏ పార్టీకి సంబంధించింది కాకుండా కేవలం ఇది మా ఇల్లు అనే సంస్థ మా దగ్గరనే, మా కమ్యూనిటీ వారిని మేము డబ్బులు తీసుకొని అందరికీ అన్ని వర్గాలకు మేము సహాయం చేస్తామే తప్ప ఒక పార్టీకి సంబంధించింది కాదు. కాబట్టి ఇది ప్రజలందరికీ తెలియపరుస్తూ, మరి మా నాయకుడు మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఇదంతా కార్యక్రమానికి మా సపోర్ట్ ఇచ్చుకుంటూ మాకు నడిపిస్తున్నందుకు, అలాగే మా వైశ్య బృందం కూడా ఇప్పుడు నా ఎంబడి ఉన్నది, వాళ్ళు కూడా నా ఇళ్ళ వేళ నాకు సహకరిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఈ చలివేంద్రాలకు కానీ ట్యాంకర్లకు కానీ గంగేరి శ్రీహరి సుధాకర్ అనే నా మిత్రులు, వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో బాగా నిరంతరమైన కృషి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు కూడా వాసవి మా ఇల్లు తరఫున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.